నామమునకు మహిమ కలుగును గాక. కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి 91వ కీర్తన భాగము, సాంగ్ నెంబర్ 91 వర్సెస్ 9, 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు కేడెము, దేవుడే మనకు రక్షణ, ఆయనే మన యొక్క నివాస స్థలము అని నీవు కోరుకున్నావు కనుక ఏ అపాయము నీకు సంభవించదని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టముగా సెలవిస్తూ ఉన్నది. మరి మనం ఎవరిని ఆశ్రయముగా, కేడెముగా, రక్షణగా, నివాస స్థలముగా చేసుకొనిచున్నాము? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తే ఇవన్నీ అని మనము గుర్తెరిగి మనందరము కూడా ఆయనే మన నివాస స్థలమని కోరుకున్నట్లయితే, ఆ భక్తునికి ఏ విధముగా దేవుడు సహాయం చేసి ఉన్నాడో అదే విధముగా మనందరికీ కూడా ప్రభువు సహాయము చేస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. 91వ కీర్తన 4వ వచనం, సాంగ్ నంబర్ 91 వర్సెస్ 4, 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క రెక్కల క్రిందంట మనకేముందంట? ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు కనుక ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు, అంటే నివాస స్థానము కలదు. కోడి తన పిల్లలను శత్రువు బారిన పడకోకుండా ఎక్కడ పెట్టుకుంటుంది? పైనుండి గ్రద్ద చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కోడి పిల్ల దొరుకుతుందని ఆకాశం నుండి చూసినటువంటి ఆ గ్రద్ద ఒక్కసారి కిందకి రాగానే తన పిల్లలకి ఆ కోడి తన భాషలో ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఆహారం కోసము ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, రక్షణ కోసము మరొక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ రక్షణ కోసము ఆ కోడి ఆ సిగ్నల్ ఇచ్చిందో వెంటనే కోడి పిల్లలన్నీ కూడా దాని రెక్కల క్రిందకు వచ్చేస్తాయి. ఆకాశము నుండి దిగినటువంటి ఆ యొక్క గ్రద్ద యొక్క ఆశ అంతా కూడా నిరాశ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అది మళ్ళా నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మన విషయంలో కూడా ఒకవేళ అపవాది కష్టాలు పెట్టాలని, శోధనలు పెట్టాలని, బలహీనతలు కలుగు చేయాలని ఒకవేళ అపవాది కోరుకుని మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, ప్రభువే మనకు ఆశ్రయము, ప్రభువే మనకు కేడెము, ప్రభువే మనకు రక్షణ, ప్రభువే మన యొక్క నివాస స్థానము అని మనం ఆశించి ఆయన రెక్కల కింద ప్రతిదినము కూడా జీవిస్తూ ఉన్నట్లయితే ఏది ఏమీయు మనలను చేయలేదు. హల్లెలూయా. రూతు గ్రంథంలో మనం ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు నయోమి న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. నయోమి దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్నంత వరకు నయోమికి ఏమీ హాని జరగల, నయోమి కుటుంబమునకు ఏమీ హాని జరగల. ఎప్పుడైతే ప్రార్థన విడిచిపెట్టి విగ్రహారాధన దేశంలోకి వెళ్ళిందో అక్కడ ప్రార్థన మర్చిపోయింది. ప్రార్థన మర్చిపోగానే దేవుని యొక్క రెక్కల క్రింద నుండి ఆమె బయటకు వచ్చింది. దేవుని యొక్క రక్షణలో నుండి ఆమె బయటకు వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క రెక్కల క్రింద నుండి బయటకు వచ్చిందో ప్రార్థన మానేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేసిందో కుటుంబంలో ఒక్కొక్క శోధన ప్రారంభమవుతూ ఉన్నది. భర్త చచ్చిపోయాడు, తనకున్నటువంటి 2 కుమారులు చచ్చిపోయారు, తన యొక్క
అందమంతా కూడా హీనముగా మార్చబడింది. నయోమిది చక్కనిది, అందము కలిగినటువంటిది, రూపము కలిగినటువంటిది. ఎప్పుడైతే దేవుని యొక్క రెక్కల క్రిందలో నుండి బయటకు వచ్చిందో కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది, విచ్ఛిన్నమైపోయింది. ఆమె యొక్క రూపం పోయింది, ఆమె యొక్క సౌందర్యం పోయింది. మళ్ళా తిరిగి దేవుని యొక్క కృపారెక్కల క్రింద ఉంటేనే నేను నా కుటుంబము రక్షించబడతాము, ఆశీర్వదించబడతాము, వర్ధిల్లబడతామని తెలుసుకుని మళ్ళా తిరిగి బెత్లెహేము దేశానికి ప్రారంభమవుతూ ఉన్నది. ఆమెతో పాటు ఆమెకి 2 కోడళ్ళు ఉన్నారు. ఒక ఆమె పేరు వార్ప, రెండో ఆమె పేరు రూతు. వార్ప ముద్దు పెట్టేసేసి వెళ్ళిపోయింది. రూతు మాత్రము ఒక నిర్ణయాన్ని తీసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతా, నీ జనమే నా జనము అని నిన్ను విడిచి నేను రాను, వెళ్ళను, నీ అమ్మటే నేను వస్తాను, నువ్వెక్కడికి వెళ్ళినా నీతోనే కొనసాగుతానని ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగిపోతూ నయోమితో పాటు మోయాబు దేశము నుండి బెత్లెహేము దేశానికి రాగానే అక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంది. అప్పుడు రూతు గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటాను, ఒక్కసారి చేయండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు వెరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. బోయాజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. బోయాజు ఎవరితో మాట్లాడుతున్నాడు? రూతుతో మాట్లాడుతున్నాడు. నీవు నీ అత్తకు చేసినదంతా కూడా నేను విన్నాను, దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు ఎక్కడికి వచ్చావో తెలుసా? దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చావు. దేవుని యొక్క రెక్కల క్రిందకు నువ్వు వస్తే నువ్వు ఎట్లా ఉంటావో తెలుసా? సురక్షితముగా, ఆశీర్వాదకరముగా నువ్వు కాపాడబడుతూ ఉంటావు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఎవరి రెక్కల క్రిందకు వచ్చి ఉన్నాం? దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చి ఉన్నాం. మనందరం ఎక్కడికి వచ్చి ఉన్నాం? దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చి ఉన్నాం. కనుక మనకు ఏ అపాయము కలగదు. 91వ కీర్తన 11వ వచనంలో చెబుతూ ఉన్నారు. 91వ కీర్తన 11వ వచనంలో చెబుతున్నారు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనం ఎంతటి వారమండి అమ్మా. ఎందుకు పనికిరానటువంటి మనల్ని ప్రభువు ఎన్నుకున్నాడు. ఆయన రెక్కల కింద ప్రతిదినము నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఎంతోమంది బయటికి వెళ్ళినటువంటి వారు మళ్ళా ఇంటికి తిరిగి రానటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. ఈ వారంలో నాకు తెలిసి 2 యాక్సిడెంట్లు జరిగినాయి. జూ పార్క్ దగ్గర ఒక లేడీ స్కూటర్ మీద వెళుతుంది, వెనక నుండి ఏదో గుద్దింది, స్పాట్లో చనిపోయింది ఇక్కడే హైవేలో. నిన్న కేసర టోల్గేట్ దగ్గర విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నాడు BMW కారులో. ఒక క్షణములో కాంక్రీట్ లారీ ఆ కారు మీద పడిపోయింది. కారు మొత్తము రోడ్డుకు ఆనుకుపోయింది. ఆ కారులోనే అతను చనిపోయాడు ఒక్క క్షణం. ఎంతోమంది ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ క్షణమున ఏం జరుగుతుందో మనకు తెలియదు.
కానీ నాకు దేవుడే ఆశ్రయము, దేవుడే దుర్గము, దేవుడే నాకు రక్షణ, దేవుడే నాకు నివాస స్థానమని 91వ కీర్తనలో చెప్పినట్లుగా నీవు కూడా దేవునిని అంగీకరించి నా వారము మనందరం కనుక నిత్యము మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటే మనము ఎటువంటి వారమైనను ఇంటిలో నుండి ప్రార్థన చేసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంట్లోకి వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వస్తే ఆయనంట నీ ప్రయాణాలన్నీ కూడా క్షేమకరముగా ఆశ్రదకరముగా జరుగునట్లుగా నీ పాదములకు రాయి తగలకుండా ఎవరికి ఆజ్ఞాపిస్తాడు తెలుసా? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతటి వారమండి? మనం దేవుని పిల్లలమండి. నీలో ప్రార్థన అనేటువంటిది ఉంటే ఆ దూతలనే మనకు ఆయన కావలిగా ఉంచుతాడంటండి. 14వ వచనం అనుకుంటా, 91వ కీర్తన 14వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనికి ఏ శోధన వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, నువ్వు చచ్చిపోతావని డాక్టర్లు చెప్పినా కానీ బ్రతికించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా పాస్టర్ గారి విషయంలో అదే జరిగింది. నిన్న కాక మొన్న మేము పాస్టర్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పాస్టర్ గారి వాళ్ళ వైఫ్ పాస్టర్ గారు కూడా గొప్ప సాక్ష్యం ఇచ్చారు. నాకు మరణం అంటే భయము లేదు. డాక్టర్లు నాకు సంవత్సరం క్రితమే చచ్చిపోతామన్నారు. నా చిన్న కుమార్తె బొంబాయిలో ఉంటుంది, 2 సార్లు వచ్చింది చూడటానికి నేను చచ్చిపోతానేమోనని. కానీ దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయువును అనుగ్రహిస్తూ ఉన్నాడు. నాకు మరణం అంటే భయం లేదు. నేను ఇక్కడ చచ్చిపోతే దేవునితో ఉంటానంటుంది. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతనికి ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను తప్పిస్తాను అంటున్నాడు. చదవని తర్వాత నేను నా నామమును రుచి చూసినటువంటి వారు కనుక మీరందరూ మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? నీ జనులందరిలో, నీ చుట్టుపక్కల ఉన్న వారందరిలో, నీ బంధువులందరిలో కూడా నిన్ను ఆశీర్వదించి ఘనత కలుగజేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు మొర్ర పెట్టగా నేను వింటానంటున్నాడు. నేను వింటా. నీ భార్య వినకపోవచ్చు, నీ భర్త వినకపోవచ్చు, నీ బిడ్డలు వినకపోవచ్చు, నీ బంధువులు వినకపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నవారు వినకపోవచ్చును. కానీ నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎక్కడికి వెళుతుందంట? దేవుని సన్నిధికి వెళుతుందంట. అక్కడ నుండి ప్రభు నీకేమిస్తాడంట? జవాబును దయచేస్తాడు. ఏంటయ్యా బాధ? అమ్మా ఏం బాధ కలిగింది? అందరూ విడిచిపెట్టినాను, నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఉన్నాను నీకు తోడుగా. ఎందుకో తెలుసా? నీవు నా రెక్కల క్రిందకి వచ్చి ఉన్నావు. బాప్తిసం ద్వారా నన్ను అంగీకరించావు. అన్నీ విడిచిపెట్టి నా కోసమే నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీవు నన్ను మహింపరుస్తున్నావు కనుక నేను నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. అంతకన్నా మనకేం కావాలండి? అంతకన్నా మనకేం కావాలండి? ఆ భక్తునికి ప్రభు దయచేసినట్లుగా ఇటు 91వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటినీ ప్రభు మనకి, మన కుటుంబాలకు ప్రభు ఈ సంఘమునకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. పునర్